చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. నమస్తే నాగేశ్వర్ గారు. మంత్రుల పనితీరుపై చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు సార్. చేసిన మంచిని చెప్పుకోలేకపోతూ ఉన్నారు అండ్ దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోతూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడులో ఈ అసహనం? అంతేకాకుండా వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవడం లేదు అన్న స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మహిళా ఎమ్మెల్యే పైన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే మీరెవరు పట్టించుకోరా? సో ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ధోరణి ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు. అదొక జాతీయ పార్టీ, అనేక గ్రూపులు, అనేక లక్షణాలు ఉంటాయి. అందువల్ల పుల్స్ అండ్ ప్రెషర్స్ ఆ పార్టీలో ఉంటాయి. తెలుగుదేశం పార్టీ రిలేటివ్లీ మీకు మోర్ డిసిప్లిన్ పార్టీ, అందులో ప్రాంతీయ పార్టీ కనుక నాయకత్వం చెప్పినట్లు వినే పార్టీ. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్లోనైనా రేవంత్ రెడ్డి చెబితే మంత్రులందరూ వినాలన్న రూలే లేదు. ఎందుకంటే ఆయన కన్నా సీనియర్లు కూడా ఉన్నారు, ఆయనతో పాటు ముఖ్యమంత్రి పదవి ఆశించిన వారు ఉన్నారు. సో అందువల్ల అందరూ రేవంత్ రెడ్డి చెప్పితే ఏకోన్ముఖంగా ప్రత్యర్థులపైన దాడి చేస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్నంత వ్యతిరేకత వాళ్ళలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీకు టీడీపీలో ఆ స్కోప్ ఉండడానికి అవకాశమే లేదు. పోనీ జనసేన వాళ్ళను బీజేపీ వాళ్ళని అంటున్నారా అంటే వాళ్ళను అన్నట్లుగా లేదు. అది క్లియర్గా తెలుగుదేశం మంత్రులను ఉద్దేశించే మాట్లాడుతున్నాడని. మరి ఎందుకు ఇది దేనికి సంకేతము అంటే మంత్రులు సమర్థవంతంగా చేయడం లేదా? మంత్రులు సమర్థవంతంగా పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారు అని ఎమ్మెల్యేలపై కూడా చాలాసార్లు అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలే పనిచేయకపోతే మరి ప్రతిపక్షం దాన్ని అటాక్ చేస్తే మరి వాళ్ళది ఎలా తప్పవుతుంది? మీరు ఇప్పుడు మీ సొంత పార్టీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు మంత్రులు సరిగా పనిచేయడం లేదు, మీరు ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని ఆయన ఒప్పుకుంటున్నట్టు కదా. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన అనంత్ ఎవరిని, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తప్ప మిగతా ఎవరు పనిచేస్తుంటారు కదా. మిగతా వాళ్ళు చాలామంది, అందరూ కాదు కానీ చాలామంది పనిచేయడం లేదు అనే అభిప్రాయం ముఖ్యమంత్రికి ఉంటే ఇక ప్రతిపక్షానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వాలా? లేదండి చంద్రబాబు గారు మీరు పొరపడుతున్నారు, మీ మంత్రులు చాలా సమర్థులు, చాలా బాగా పనిచేస్తున్నారు, ప్రజలకు చేసిందంతా చెప్పుకుంటున్నారు అని చంద్రబాబు మంత్రులకు జగన్ సర్టిఫికెట్లు ఇవ్వలేడు కదా. జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్లు ఇవ్వడా? ఈ చంద్రబాబు నాయుడే విమర్శించినాక తన మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలే పనిచేయడం లేదు అనే దాంట్లో ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు ఒకవైపు ఏమో ఎవరైనా ఒక స్వతంత్రంగా మాట్లాడే విశ్లేషకుడు ప్రభుత్వం పైన ఒక్క మాట అంటే విపరీతంగా పడతారు తెలుగుదేశం సోషల్ మీడియా వీరులు. సో మీరు జగన్ ఏజెంట్లు, జగన్ దగ్గర డబ్బు తిన్నారు, జగన్ పేటీఎం బ్యాచ్ అంటున్నారు. ఇవాళ స్వతంత్ర విశ్లేషకులు చెప్పడం కాదు, డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ చెప్తున్నాడు మా మంత్రులు సరిగా పనిచేయడం లేదు. ఇవాళ చూడండి ఏ పత్రికలో వచ్చిన ఈ పతాక శీర్షికలు మీరు చూపెడుతున్నారు కదా, ఈనాడు జ్యోతే కదా, ఆ పేపర్లో వచ్చిన పతాక శీర్షిక వార్తలే కదా. పోనీ వేరే సాక్షి రాసింది వాళ్ళు చంద్రబాబు నాయుడు అనకపోయినా అన్నట్లుగా రాస్తున్నాయంటే ఐ కెన్ అండర్స్టాండ్, పాసిబుల్. ఎందుకంటే మంత్రివర్గం లోపల జరిగింది, బయట ఎవరెవరు చెప్తేనే తెలియాల్సింది, సాక్షి కావాలని వక్రీకరించింది అనుకోవచ్చు. అందువల్ల ఈనాడు జ్యోతిలో మాత్రం వక్రీకరించే పని చేయరు కదా, ఉన్నది ఉన్నట్టుగానే రాస్తారు కదా. సో వారికి చంద్రబాబు ప్రభుత్వ పనితీరు బాగాలేదని చెప్పాల్సిన రాజకీయ ఎజెండా ఆ రెండు పత్రికలకే తెలియదు కదా. మరి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు పనిచేయడం లేదు? 1 ఇయర్ అయిపోయిన వెంటనే మంత్రుల పనితీరు పైన, ఎమ్మెల్యేల విధి నిర్వహణ పైన సాక్షాత్తు ముఖ్యమంత్రికే తీవ్రమైన అసహనము, అసంతృప్తి కలుగుతుంటే మరి ప్రజల్లో అసంతృప్తి కలిగింది అని అంటే కోపం ఎందుకు వస్తే నాకు అర్థం కాని అంశం. ఎస్, ఇట్స్ వెరీ గుడ్ చీఫ్ మినిస్టర్ ఆ మేరకు సెల్ఫ్ క్రిటికల్గా ఉండడం మంచిది. లేదు తమ టీంను ఉత్సాహపరచడానికో, తమ టీంను ఉరుకులు పరుగులు తీయించడానికో తప్పులను ఎత్తి చూపడం అనేది మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు అలవాటు కూడా ర్యాంకింగ్లు ఇస్తూ ఉంటారు, వాళ్ళపైన సర్వేలు చేస్తుంటారు, మంత్రుల పనితీరు పైన ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఉంటారు.
ఆ రకంగా నిరంతరం మంత్రుల్ని ఆన్ వర్క్ ఉంచేటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మంచిదే. కానీ అదే సమయంలో ఇది ఎక్నాలెడ్జింగ్ అ ఫ్యాక్ట్ కదా. సో మంత్రులు సరిగా పనిచేయడం లేదు అన్నది మాత్రం చేస్తున్నారు. అందులో తమ శాఖలకు సంబంధించిన పని చేయడం లేదు, పొలిటికల్గా కూడా మరి ఎదుర్కోవడం లేదు. ఎందుకు ఎదుర్కోవడం లేదు అంటే మరి చంద్రబాబు నాయుడుకు ఉన్నంత కసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదు అని. ఆయన భాషలో, చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వకూడదు, ఆ భూతాన్ని భూస్థాపితం చేయకూడదు, చేయాలి భూస్థాపితం అని చంద్రబాబు ఆలోచిస్తుంటే అవసరం లేదని మంత్రులు ఆలోచిస్తున్నారా? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పదే పదే మంత్రులు సరిగా పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు అని బహిరంగంగా అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతుంటే, తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత లేని పత్రికల్లో, టీవీలో ఈ వార్తలు వస్తుంటే ప్రజలు ఏమి అర్థం చేసుకోవాలనేది క్వశ్చన్ వస్తుంది. ప్రజలు రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు, చంద్రబాబు నాయుడు చాలా సమర్థుడు, ఆయన బాగా పనిచేయాలని తపన పడుతుంటే ఒక్కడు సపోర్ట్ చేస్తలేడు, ఈయన పాప ఆయన ఏం చేస్తాడు అని సింపతి చూపెట్టడం, చంద్రబాబు మీద వ్యతిరేకత ఉండకుండా ఒక రకమైన షీల్డ్ క్రియేట్ చేయడం, బలి పశువులుగా అవసరమైతే మంత్రులపై వేయడము, మంత్రుల్ని తొలగించడం, ఇదొక వ్యూహమై ఉండాలి. కానీ ఈ వ్యూహమైనా, ఇది నిజమైన నష్టం మాత్రం తెలుగుదేశానికి. ప్రజలు అంగీకరించారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరించాడు. మీరు పాత ఒక 2-3 ఏళ్ళ పేపర్లు వెనక్కిపోండి, మళ్ళీ మీకు ఇవే కనబడతాయి. భాష కొద్దిగా అటు ఇటు ఉన్నా ఆయన ఏకంగా ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టుగా నియోజకవర్గాలే మార్చాడు. మీ పనితీరు బాగాలేదు, సర్వేలు చెప్తున్నాయి, మీ పైన వ్యతిరేకత ఉంది అని. వాళ్ళు బయటకు వచ్చి గులుక్కుంటూ వచ్చారు, మా మీద కాదు అసలు ఆయన నీ మీదనే ఉన్నది, అది నువ్వు గుర్తిస్తలేవు అని. కానీ జగన్మోహన్ రెడ్డి తన పట్ల ఉన్న వ్యతిరేకతను గుర్తించడానికి నిరాకరించి నిరంతరం తన పట్ల అనుకూలంగా ఉన్నారు ప్రజలు. ప్రజలేమైనా ఈ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకంగా ఉన్నారని భ్రమపడ్డాడు. ఏం జరిగింది? 164 సీట్లలో ఓడిపోయారంటే అది ఒక ఎమ్మెల్యే పైన, ఒక మంత్రి పైన వ్యతిరేకతతో సాధ్యమవుతుందా? అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పట్ల రాష్ట్ర వ్యాపిత సార్వత్రిక వ్యతిరేకత ఉంటేనే సాధ్యమవుతుంది. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. కానీ జగన్ అంగీకరించాడు, చివరి వరకు అంగీకరించలేదు, ఎన్నికలు అయ్యాక కూడా అంగీకరించలేదు. మీరు ఎన్నికలు అయ్యాక, ఫలితాలు వచ్చాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు అని అన్నారు కదా. సో చంద్రబాబు నాయుడు సరిగ్గా ఇదే అన్నాడు 2019లో, ఏం జరిగిందో అర్థం కావడం లేదు, నేను ప్రజలకు అంత ద్రోహం చేశానా, 23 సీట్లే ఇచ్చారని. సో సేమ్ వ్యక్తులు మారారు, పార్టీలు మారాయి, ఏడాదులు మారాయి, కానీ నాయకుడు తన తప్పు లేదు, తప్పంతా కింది వాడిది. అసహనం, అసంతృప్తి, వాళ్ళు చెప్పినా వింటలేరు, వాళ్ళు ఎదుర్కోవడం లేదు ప్రతిపక్షాలు. నేను ఒక్కరినే ఎదుర్కోవాలా, మీరెవరు ఎదుర్కోరా? సేమ్ రొటీన్గా నడుస్తుంది. మీరు గమనిస్తే ఎందుకు నడుస్తున్నది అంటే దెర్ ఇస్ ఎన్ అటెంప్ట్. అందువల్ల మొదటి కారణం, తాను నాయకుడిలో ఎలాంటి తప్పు లేదు, చుట్టూ ఉన్న వారే తప్పులు చేస్తున్నారు అన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళను అవసరం వస్తే మార్చేస్తే నాయకుడు మళ్ళీ ఎఫెక్టివ్గా పనిచేస్తాడు అని రీబ్రాండింగ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండవది ఏంటి, నిజంగానే మరి వాళ్ళు ఎవరు పనిచేయడం లేదా? ఎవరు పనిచేయనప్పుడు ఆటోమేటిక్గా అసంతృప్తి పెరుగుతుంది కదా. మరి వాళ్ళని పైన ఎవరు చర్య తీసుకోవాలి? 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు మంత్రివర్గానికి అవకాశం వచ్చింది కొద్దిమందికే కదా. ఏమాయమీలు, అనుభవజ్ఞులు ఉన్నారు కదా, వాళ్ళని తీసేది వాళ్ళని తీసుకోండి. ఓ యనమల రామకృష్ణ మళ్ళీ తీసుకోండి, ఓ గవర్నమెంట్ బుచ్చయ్య చౌదరికి ఏనాడు ఇవ్వలే, ఆయన మంత్రి పదవి ఇవ్వండి. ఇలాంటి హేమాయమీలు ఉన్నారు కదా, వాళ్ళ మంత్రి పదవులు ఇవ్వండి, వాళ్ళని గౌరవించండి. మీరు ఈ అసమర్థుల్లో ఆయన పని చేయడం లేదని వీళ్ళని ఉండడం కన్నా పనిచేయని వాళ్ళని ఎందుకు క్యాబినెట్లో పెట్టుకోవాలి? ఇవాళ చంద్రబాబు నాయుడుకు క్యాబినెట్ మార్పులు చేయాలంటే పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి కంటే స్వేచ్ఛ లేదు, ఆయన హైకమాండ్ అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా సీనియర్ మంత్రులు పనిచేయడం లేదని రేవంత్ రెడ్డికి అభిప్రాయం ఉన్నా, వాళ్ళు నిజంగా పనిచేయకపోయినా వాళ్ళని మార్చే అవకాశం రేవంత్కి ఉండదు. ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకు లేదంటే హైకమాండ్ ఒప్పుకోదు. తన పార్టీలోనే తన నాయకత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు 10 మందో 20 మందో ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. మంత్రి పదవులు ఇవ్వకపోతేనే గొడవ చూస్తున్నాం. ఇక ఉన్న మంత్రులను తీసేసే పరిస్థితిలో రేవంత్ ఉన్నాడా? ఉన్న వాళ్ళతోనే పని చేయించుకోవాలి. చంద్రబాబు నాయుడుకి ఆ ప్రాబ్లం లేదు కదా, ఆయనకు వెసులుబాటు ఉంది కదా. ఆయన ఎవరిని తీసి ఎవరిని పెట్టినా అనేటోళ్ళు ఎవరూ లేరు. ఆయన అభ్యంతరం చెప్పేవాళ్ళు అసలే లేరు.
ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసి మీకు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో వెళ్ళే సీనే లేదు. వెళ్ళినా వాళ్ళకే రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే పూర్తి మెజార్టీ ఉంది. 164 మంది సభ్యులు కూటమికి. తెలుగుదేశంకే 135 మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశంకే 135 మంది సభ్యులు ఉన్నారని మీరు ఆలోచించండి. 88 మెంబర్స్ ఉంటే అధికారం ఉంటుంది. సో మీకు 135 మంది తెలుగుదేశానికి ఉన్నారు. మిగతా 29 మంది కాక అంటే ఒక 60 మంది వెళ్ళిపోయినా ఏమీ కాదు. 70 మంది వెళ్ళిపోయినా ఏం కాదు. మరి ఎందుకు భయపడాలి? చంద్రబాబు నాయుడు తీసిపడేయండి. కొత్త వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వండి. పనిచేయని వాళ్ళను, సరిగా పనిచేయలేని వాళ్ళను, ప్రత్యర్థుల్ని సరిగా రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళను, తమ శాఖల్లో జరిగిన మంచిని ప్రజలకు చెప్పుకోలేని వాళ్ళను, ఇవన్నీ నా మాటలు కాదు, చంద్రబాబు నాయుడు మాటలే కదా. మీరు చూడండి, పెద్ద పత్రికల్లో పతాక శీర్షికల్లో హెడ్లైన్లో ఉన్నా నేను చెప్పే లోపల పేర్లు లోపల కూడా కాదు. మరి ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నట్లు? ఆయన మీదే ప్రెషర్ లేదు కదా. చంద్రబాబు నాయుడు పైన ముఠాలు కట్టి, గ్రూపులు కట్టి, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సంగతి తెలుస్తా, నా మంత్రి పదవి తీసేస్తే నీ సంగతి తెలుస్తా అనే సీన్ అయితే ఎవరికి లేదు కదా తెలుగుదేశంలో. మరి బ్రహ్మాండంగా మార్చేసి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే బెటర్ కదా. రోజు తమ మంత్రుల్ని తానే తృణీకరిస్తుంటే, తన మంత్రుల అసమర్థులని చెప్పి తానే పదే చెప్తుంటే, తన మంత్రుల పనితీరు బాగాలేదని ముఖ్యమంత్రి పదే చెప్తుంటే ప్రజలేమనుకోవాలి? ప్రతిపక్షాలకు ఆయుధాలు కావా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా.